మరి సోషల్ మీడియాలో బాలయ్య బాబు గారు చిరంజీవి గారిని తొక్కేస్తున్నారు సినిమాల పరంగా అని చెప్పి ఒక రూమర్ నడుస్తుంది. దాని మీ అభిప్రాయం? రూమర్ ఎవరు క్రియేట్ చేశారు? అందరు క్రియేట్ చేశారు. వైఎస్ఆర్సీపీ వల్ల. చిరంజీవి బాలయ్య ఎప్పుడు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ మధ్య మీకు తెలుసు బాలకృష్ణ గారు ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. 1975లో వచ్చారు. ఇది 2025 అంటే 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఆ ఫంక్షన్ చిరంజీవి గారు వచ్చారు కదా, మీరు కూడా చూశారు కదా. సో వాళ్ళిద్దరు కూడా ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే సంక్రాంతి పరంగా చూసుకుంటే మాత్రం ఎప్పుడు కూడా జై బాలయ్య విన్నారండి. బాలయ్య గారి హిట్స్ ఎక్కువ ఉంటాయి. సంక్రాంతి విజేత వచ్చేసరికి బాలయ్య, ఎందుకంటే సంక్రాంతి టైంలో వాళ్ళిద్దరికి చాలా 16 మూవీస్ రిలీజ్ అయ్యాయి అనమాట. అప్పటి నుంచి 1985 నుంచి స్టార్టింగ్ నుండి నువ్వు చూసుకుంటే బాలకృష్ణకే ఎక్కువ హిట్స్ వచ్చాయి. భార్గవరాముడు విజయశాంతి గారితో, ఆ తర్వాత రమ్యకృష్ణతో వంశానికి ఒకడు, ఆ తర్వాత రోజాతో పెద్దన్నయ్య, ఇక్కడ సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు మీకు తెలుసు. ఫ్యాక్షన్ సినిమాలకే అసలు ఒక చెప్పండి పరాకాష్ట. అలాగే లక్ష్మీ నరసింహ, ఇవన్నీ కూడా. సో బాలకృష్ణ గారు ఎప్పుడు ముందుంటారు చిరంజీవి కంటే కూడా. అదే. సో మరి విశ్వంభర నుంచి ఒక టీజర్ వచ్చింది అండ్ అలానే ఒక పాట వచ్చింది, ఎక్కడ కూడా బజ్ లేదు. అఖండ 2 నుంచి చిన్న గ్లిమ్స్ వచ్చింది అంతే. వరల్డ్ వైడ్ గా దానికి మంచి క్రేజ్ వచ్చింది అనమాట. సో ఆ పరంగా చాలా మంది అంటున్నారు చిరంజీవి గారిని బాలయ్య బాబు గారు తొక్కేస్తున్నారు. మరి మీరేమంటారు? అదంతా చెప్తున్నాను కదా, ఎవరో బయట పార్టీ వాళ్ళు అనమాట. మా ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ, వీళ్ళంతా కూటమిలో ఉన్నారు కదా, బీజేపీ, తర్వాత జనసేన, తెలుగుదేశం. మరి బాలకృష్ణ అంటే తెలుగుదేశము, చిరంజీవి అంటే జనసేన. సో వాళ్ళకి ఫైట్స్ పెట్టడానికి కానీ వాళ్ళైతే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ ఏజ్లో కూడా 65 ఏండ్లు బాలకృష్ణ గారికి. చిరంజీవి గారికి ఇప్పుడు ఆగస్టులో వస్తే 70. ఈ ఏజ్లో కూడా వాళ్ళు ఇంకా రాణిస్తున్నారంటే చాలా గ్రేట్. మీ పరంగా ఎవరెవరు తొక్కేస్తున్నారు సినిమాలు? ఎవరు తొక్కలేదండి. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడాను ఫ్రెండ్లీ కల్చర్ ఉంటుంది, ఓకేనా. ఇప్పుడు ఆల్రెడీగా చిరంజీవి గారి ఫ్యామిలీ, బాలకృష్ణ గారి ఫ్యామిలీ కలిసి వర్క్ చేస్తున్నాయి. అక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మొత్తం కూల్చి పడేస్తారు వీళ్ళిద్దరూ కలిసి. ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాదు. చిరంజీవి గారి కోసం చెప్పాలంటే ఆయన ఒక శిఖరం. ఓకే, ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు, సీనియర్ ఎన్టీ రామారావు గారితో ఆ ప్లేస్ అందుకున్నది చిరంజీవి గారే. డ్యాన్సర్ అంటే మనం చెప్పనవసరం లేదు. మా చిన్నప్పుడు, మేమంతా ఒకటే బ్యాచ్ కదా, మా చిన్నప్పుడు డ్యాన్సర్స్ అంటే చిరంజీవి గారు, అలాగే హిందీలో గోవిందా గారు, అలాగే బెంగాలీలో అంటే పేరు మిథున్ చక్రవర్తి. వీళ్ళ ముగ్గురే డ్యాన్సర్ అనమాట. మిథున్ చక్రవర్తి తెలుసు కదా, ఐఎమ్ ఏ డిస్కో డాన్సర్. అలాగే గోవిందా కిసి డిస్కో మే జాయే కిసి హోటల్ మే కాయే. చిరంజీవి గారి గురించి చెప్పనవసరం లేదు, అబ్బని తిని దెబ్బ. సో వీళ్ళ ముగ్గురే డ్యాన్సర్స్ అనమాట మా చిన్నప్పుడు. ఇండియా మొత్తం అన్ని భాషల్లో కలుసుకుంటే సో నెంబర్ 1 ప్లేస్లో మాత్రం ఎప్పుడు చిరంజీవి గారే. చిరంజీవి గారిని కూడా అప్పట్లో అన్నారు మనీ మిషన్ అనేసి, టైమ్స్ మ్యాగజైన్ కూడా పొగిడింది అనమాట. ఇంకా బాలకృష్ణ గారు అసలు, చిరంజీవి గారు ఏంటంటే ఓన్లీ సోషల్ ఫిలిమ్స్కి పరిమితం అయిపోయినారు ఆయన. బాలకృష్ణ గారు అట్లా కాదు, ఆయన కత్తికి అన్ని కూడా పదును ఉంటుంది. అది బీఇట్ సోషల్, బీఇట్ మైథోలాజికల్, బీఇట్ ఫోక్లోర్, బీఇట్ ఎమోషనల్, బీఇట్ ఫ్యాంటసీ ఫిలిం. ఏ సినిమా అయినా కానీ తెలుసు కదా, ఒక భైరవదీపం ఎంత హిట్ అయిందో తెలుసు, ఒక సమరసింహారెడ్డి ఎంత హిట్ అయిందో తెలుసు, ఒక ఆదిత్య 369 అది ఎలాంటి సినిమా అండి, సైంటిఫిక్ ఫిల్మ్. సో ఆయన ఏంటంటే ఆల్రౌండర్ బాలకృష్ణ గారు. ఈజ్ కెన్ బీ కాల్ వెర్సాటైల్ యాక్టర్ అనమాట. ఆయన ఎటువంటి రోల్ ఇచ్చినా కానీ చేసిస్తారు. ఈ ఏజ్లో అక్కడ ఎంత బాగా చేశారండి అసలు. సో మొన్ననే ఆయనకి పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది బాలకృష్ణ గారికి. కంగ్రాచులేషన్స్. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అనుకోలేమండి. అప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ నెలకు 2 కళ్ళు అన్నామో, ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు కూడా ఇండస్ట్రీకి 2 కళ్ళు అని నేను అనుకుంటున్నాను.